ఈ ఒక్క 1 minute మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని మీ అందరికి ఈజీగా అర్థమయ్యేలా చెప్తా. సో వెల్కమ్ టు డే 14 ఆఫ్ ఎస్క్యూఎల్ సిరీస్ సెట్ ఆపరేషన్స్. ఈ టాపిక్ ని మనం ఎంతో ఇష్టపడే సినిమా హీరోస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సపోజ్ మీరు ఇప్పుడు ఒక 2 టేబుల్స్ ఇమాజిన్ చేసుకోండి. ఒకటి హీరోస్ టేబుల్, ఇంకొకటి ఏమో నేషనల్ అవార్డు విన్నర్స్ టేబుల్. ఈ సెట్ ఆపరేషన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో మెయిన్ కాన్సెప్ట్స్ వచ్చేసి యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ మైనస్. యూనియన్ ఆపరేషన్ అంటే అందరు కలిసిపోవాలి, అందరు మనోళ్ళే, మనం పరంపరం. సపోజ్ ఇప్పుడు ఈ 2 టేబుల్స్ ఉన్నాయి. హీరోస్ టేబుల్ లో నాని, కమల్ హాసన్ అండ్ మన బాయ్ అండ్ డార్లింగ్ ఉన్నారు. అండ్ నేషనల్ అవార్డు విన్నర్స్ టేబుల్ లో మన బాయ్ అండ్ కమల్ హాసన్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఈ 2 టేబుల్స్ మధ్య యూనియన్ పర్ఫామ్ చేసామనుకో, నువ్వు నేషనల్ అవార్డు విన్నర్ అయినా నువ్వు సినిమా హీరోనే అని చెప్పి డూప్లికేట్స్ రిమూవ్ చేసి ఒక అవుట్పుట్ టేబుల్ లో జస్ట్ 4 హీరోస్ నేమ్స్ మాత్రమే తీసుకొచ్చింది. ఇంటర్సెక్షన్ ఇప్పుడు ఇది ఎలా అంటే 2 టేబుల్స్ ఉన్నాయి. ఈ 2 టేబుల్స్ లో కామన్ గా ఎవరు ఉన్నారు అంటే హీరోస్ టేబుల్ లో బాయ్ అండ్ కమల్ హాసన్ ఉన్నారు. నేషనల్ అవార్డు విన్నర్స్ టేబుల్ లో కూడా బాయ్ అండ్ కమల్ హాసన్ ఉన్నారు. సో కామన్ గా వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అవుట్పుట్ టేబుల్ లో వీళ్ళిద్దరు నేమ్స్ వస్తాయి. సో ఇంటర్సెక్షన్ అంటే అదనమాట 2 టేబుల్స్ ఉన్న కామన్ టేబుల్ మాత్రం అవుట్పుట్ టేబుల్ లో తీసుకొచ్చింది. మైనస్ ఇది డిఫరెన్స్ ఆపరేటర్ అనమాట. ఎలా అంటే ఫస్ట్ టేబుల్ లో ఉంటూ సెకండ్ టేబుల్ లో ఏ డేటా అయితే లేదో సో అది మాత్రమే డిస్ప్లే అయింది. అంటే ఇప్పుడు ఫస్ట్ టేబుల్ లో నాని, ప్రభాస్, బాయ్ అండ్ కమల్ హాసన్ ఉన్నారు. అలానే సెకండ్ టేబుల్ లో బాయ్ అండ్ కమల్ హాసన్ మాత్రమే ఉన్నారు. సో ఇప్పుడు అవుట్పుట్ లో ఏమొస్తుంది, ప్రభాస్ అండ్ నాని వస్తారు. సో అందరికి మంచిగా అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు కనుక ఈ రీల్ అర్థమైతే బాయ్ అని కామెంట్ చేయండి. అండ్ నోట్స్ అయితే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా, వెళ్ళండి, చదువుకోండి, మంచిగా నేర్చుకోండి. ఎస్క్యూఎల్ నేర్చుకోవాలని మీ ఫ్రెండ్ అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.